మనకి నిన్న జిఎస్టీలో సవరణలు తీసుకొచ్చారు కదా. మరి ఈ సవరణల గురించి మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక ట్వీట్ చేయడం జరిగిందనమాట. అయితే ఆయన ఏమంటున్నారంటే, ఏవైతే ఈ జిఎస్టీలో సవరణలు తీసుకొచ్చారో వీటన్నిటిని కూడా మేము స్వాగతిస్తా ఉన్నాము. మరి ఈ జిఎస్టీలో ఈ సవరణలు తీసుకురావడం వల్ల అటువైపు విద్య, వైద్యం, అదేవిధంగా వ్యవసాయ రంగాల్లో ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా ఉపయోగం ఉండిద్ది. సో దీనివల్ల మరి పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో, పేద మధ్యతరగతి వర్గాలు, సో దాంతోపాటు మనకి రైతుల దగ్గర నుంచి బిజినెస్ మ్యాన్ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. సో కాబట్టి దీన్ని మేము స్వాగతిస్తున్నాం అని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగిందనమాట. అయితే దీని గురించి కనుక మనం ఒక్కసారి మాట్లాడితే, మరి జిఎస్టీ సంస్కరణలపై సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. నిత్యావసరాలతో పాటు విద్య, ఆరోగ్యం, వ్యవసాయానికి సంబంధించి జిఎస్టీ స్లాబ్ల సవరణను స్వాగతిస్తున్నాం. పేదలకు మేలు చేసే అభివృద్ధికి దోహదపడే ఈ నిర్ణయం రైతుల నుంచి వ్యాపారుల వరకు సమాజంలో అన్ని వర్గాలకు లాభదాయకంగా ఉంటుంది. ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు అభినందనలు అని చెప్పేసి, ఈ సంస్కరణలో ప్రతి భారతీయుడికి మెరుగైన జీవితాన్ని అందిస్తాయని చెప్పేసి ఆయన అయితే ట్వీట్ చేయడం జరిగిందనమాట.